హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య. సో నేను సెఫైర్ కంపెనీ ఆర్గనైజేషన్ నుంచి CEO స్వామి గారి దగ్గరికి వచ్చాము. ఆయన పుష్ప రివ్యూ దాని గురించి మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చారు. సో దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాము. ఆయన రివ్యూ ఏంది, దాని గురించి ఏమేమి నచ్చాయి అందులో, అండ్ దానికి సంబంధించిన ట్రోల్స్ వాటి గురించి కూడా స్పందించడం కోసం అని చెప్పేసి వచ్చాము. సో హలో స్వామి గారు, ఎలా ఉన్నారు? హలో ఆదిత్య గారు, నేను బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో కమింగ్ టు ద పుష్ప రివ్యూ, నేనైతే ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను ఆదిత్య గారు. ఏంటి అంటే, నేను మూవీకి ప్రీమియర్కి ఎప్పుడైతే వెళ్ళానో నేను ఒక ప్రొఫెషనల్ స్టేజ్లో ఉన్నాను. నాది ఒక ప్రొఫెషనల్ స్టేజ్ అని మర్చిపోయాను. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి గారు చెప్పారు మనకి, ఫస్ట్ ఫైట్ తోనే ఎవరినైతే అల్లు అర్జున్ గారిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఆదరిస్తూ ఉంటారో వాళ్ళందరూ ఫస్ట్ ఫైట్ తోనే కనెక్ట్ అవుతారు అని రాజమౌళి గారు ఏ విధంగా అయితే చెప్పారో, అది నేను 100% నా ఎఫర్ట్ మొత్తం, ఇంకా నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఫస్ట్ ఫైట్ తోనే అయిపోయింది అది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి BGM. అల్లు అర్జున్ గారు కూడా గతంలో అన్స్టాపబుల్ షోలో చెప్తూ వచ్చారు, ఈసారి జాతర మాస్ చూస్తారు అంటే నేను ఏదో అనుకున్నాను. జనరల్గా మనకి కొంచెం సెకండ్ పార్ట్ అనేది కొంచెం ఎక్కడో చోట ల్యాగ్ అవుతూ ఉంటుంది, కానీ ల్యాగ్ అవుతున్న దానికి ధీటుగా సమాధానం చెప్తూ గంగమ్మ జాతర సాంగ్తో మాత్రం ఆ BGMs అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సుకుమార్ గారి డైరెక్షన్ వచ్చేసరికి ఆ ట్రాన్సిషన్స్, ఆ నెక్స్ట్ లెవెల్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ని కూడా వచ్చాయి. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్లో నేను మెస్పరైజ్ అయ్యింది ఒకటి. నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా జరిగింది అంటే స్విమ్మింగ్ పూల్ సీన్. ఎందుకంటే అప్పటి వరకు హై లెవెల్లో ఉన్న హీరో ఏంటి, ఒక పోలీస్ ఆఫీసర్కి సారీ చెప్పడం ఏంటి అనేది అనుకున్నాను. ఎప్పుడైతే వన్స్ ఆ కార్ రివర్స్ వచ్చి మొత్తం అంతా ఆ ట్రాన్సిషన్ జరిగిందో, I really hats off to Mr. Sukumar garu. I love your direction. And coming to the DOP, Cuba garu. So Cuba garu, I want to give my heartfelt thanks you from the DFI as a Telugu person. Thank you Cuba garu for giving this the best movie and best director profile for us. Thank you so much. సో మరి ట్రోల్స్ గురించి మీరేమంటారు? సో ట్రోల్స్ గురించి రీసెంట్గా నేను ఫ్రీ టైంలో ఈ సోషల్ మీడియా అవి యూజ్ చేస్తూ ఉంటానో చూస్తూ ఉంటుంటే, ఒకటి ట్రోల్స్ గురించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. గతంలో మహేష్ బాబు గారు చెప్పారు, అండ్ మిగిలిన పెద్ద స్థాయిలో ఉన్న హీరోలు కానీ హీరోయిన్లు కానీ సినీ ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా చెప్పారు, మేము బాగుంటాం. అలాంటిది ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ మన అల్లు అర్జున్ గారు మన తెలుగు ఇంటి బిడ్డ, మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు రాష్ట్రాల్లో పెరిగి ఎంతో ఒక గొప్ప స్థాయికి వెళ్ళారు. ఆ గొప్ప స్థాయి అంటే ఇప్పటి వరకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేని నేషనల్ అవార్డుని ఆయన తేవాలి అని చెప్పి ఆయన రక్తం పెట్టి మరీ శ్రమించారు ఆయన. సో అంత శ్రమించిన ఆయన్ని మనం ప్రశంసించాల్సింది పోయి తిరిగి ఆయన మీద ట్రోల్స్ చేయడం అలాంటిది ఓకే జరుగుతాయి, కానీ అది మనకి హద్దు మీరు చేస్తున్నాం అనేది మనకు అనిపిస్తుంది. సో దాని గురించి ఏంటంటే, ఇప్పుడు బీహార్, పాట్నా అండ్ అస్సాం నార్త్ స్టేట్స్లో చూసుకుంటే వాళ్ళకి స్టోరీ ఎంతవరకు అర్థమైంది, లాంగ్వేజ్ ఎంతవరకు కన్వే అయింది, ఇవన్నీ సెకండరీ పక్కన పెడితే సినిమాని మన తెలుగు స్టేట్స్లో తీసి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సినారియోని తీసి దాన్ని ఇంత బాగా చూపించారు. అఫ్ కోర్స్ అది ఏదైనా సిచ్యువేషన్ కానివ్వండి, ఒక దానివల్ల సొసైటీలో ఒక లైక్ ఎంత మంచిగా చూపించారు ఒక వ్యక్తిని, దాన్ని నేషనల్ స్థాయికి తీసుకెళ్లారు. అలాంటిది మనం ఆయన్ని ప్రశంసించాలి. సో ఇకనైనా సరే చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, మన ఇంటిలో ఉన్న మనిషినే మనం కించపరుస్తున్నాం అనేది దయచేసి ఒక్క పాయింట్ మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఎన్ని అనుకున్నా సరే మన ఇంట్లో వ్యక్తి తప్పు చేసినా ఒప్పు చేసినా మన ఇంట్లో వ్యక్తే, మనవాడే, మన మధ్యలో తిరిగి పై స్థాయికి వెళ్ళిన వాడే. ఇది ఒకటే నేను ఆ ట్రోల్ చేసే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీకు పుష్పలో బాగా నచ్చిన సీన్ ఏంటండి? సో పుష్పలో జనరల్గా ఇప్పుడు నేను సీఈఓగా చెప్పమంటారా లేదా పర్సనల్గా చెప్పమంటారా? నన్ను మీ ఇష్టం, అది మీ దాన్ని బట్టి ఆధారముగా ఉంటుంది. జనరల్గా రష్మిక సో ఆవిడ యాక్టింగ్ నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ కిసాక్ సాంగ్ ఏదైతే మై లవ్లీ ఏంజల్ శ్రీలీల, so she given all of her efforts to that song and she gave the best song for the Pushpa. Hope it may takes Pushpa ni next level ki తీసుకెళ్ళింది అది అని నేను అనుకుంటున్నా. సో టికెట్ ప్రైసెస్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? సో టికెట్ ప్రైసెస్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి 1-2 రోజులు అది
పెంచారు ప్రీమియర్కి కానీ ఫస్ట్ డే సెకండ్ డే కానీ. అండ్ నెక్స్ట్ దాన్ని కూడా లాస్ట్ మండే నుంచి అది మొత్తం కూడా మన బడ్జెట్లో వచ్చేసాయి. అండ్ ఈ మూవీ కూడా ఏంటంటే కొంచెం హై బడ్జెట్ పెట్టి తీశారు. దాన్ని కూడా మనం సినీ ఇండస్ట్రీలో కూడా మన ఇంట్లో ఏ విధంగా అయితే కష్టాలు ఉంటాయో అలా ప్రతి ఒక్కరికి కష్టాలు అనేది ఉంటాయి, అది కామన్. దానికి తగ్గట్టు ఏదో ఒకటి 2 రోజులు ప్రైస్ అనేది కొంచెం హైక్ ఇచ్చారు. దాన్ని మనం ఒక రీజన్గా తీసుకుని సినిమాని ట్రోల్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ మండే నుంచి ప్రైజెస్ అనేవి మొత్తం కూడా తగ్గించడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా నేనైతే చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కళ్ళు కూడా మేం పెట్టిన రూపాయి కూడా వృధా కాలేదు సినిమాకి అనే ఫీలింగ్ అయితే మాత్రం పుష్ప ఎంటైర్ టీమ్, టెక్నీషియన్స్ కానీ, డైరెక్షన్ టీమ్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, విలన్ కానీ, వాట్ ఎవర్ ద రోల్ దే హ్యావ్ విజిబుల్ we have seen them on the screen. వాళ్ళు మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా న్యాయం చేసేలానే మనకి ఇచ్చారు. పైరసీ దాని గురించి మీ అభిప్రాయం? సో కమింగ్ టు పైరసీ ఏంటి అంటే, అది పైరసీ చేయడం ఎవరైతే వ్యక్తులు చేస్తున్నారో అది ఎంతైతే తప్పు ఉందో దాన్ని మనం పైరసీ చూడడం, ఎంకరేజ్ చేయడం కూడా అంతే తప్పు ఉంది. ఎందుకంటే ఒక సినిమా వెనకాల ఎంతో మంది శ్రమ దాగి ఉంటుంది. చిన్న చితక వ్యాపారాల నుంచి ఎన్నో క్రోర్స్ మార్కెట్ జరుగుతున్న సినిమాకి ఏదో ఒకడు వెళ్ళి సీక్రెట్గా ఒక మూవీ షూట్ చేసి దాన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో పెట్టడం, అదైతే నేను అసలు ఎంకరేజ్ చేయను పైరసీ అనేది. సో నేను యూత్కి చెప్పేది ఏంటంటే, కొన్ని సినిమాలు ఉంటాయి అవి స్మాల్ స్క్రీన్లో చూసేవి కాదు. అండ్ మనం కూడా దాన్ని పైరసీని చూసి ఉందామంటే మీకు ప్రైవసీలో నేను చెప్పేది ఏంటంటే అసలు 100% మీకు ఎంజాయ్మెంట్ అనేది రాదు. ఎందుకంటే స్మాల్ స్క్రీన్లో చూసే స్మాల్ స్క్రీన్లో చూడండి. ఓటీటీలో ఇప్పుడు చిన్న చిన్న వెబ్ సిరీస్ ఉంటాయి, అవన్నీ మీకు స్మాల్ స్క్రీన్లో చూడండి, మీరు ఆ స్టోరీకి కనెక్ట్ అయ్యి మీరు కనెక్ట్ అవుతారు. బట్ మూవీ ఏంటి అంటే అది బిగ్ స్క్రీన్లో చూడాలి. అండ్ పైరసీని కూడా ఎందుకు ఎంకరేజ్ చేయొద్దు అంటున్నాను అంటే, టికెట్ ప్రైస్ కూడా మన బడ్జెట్లో ఉన్నాయి ఇప్పుడు. సో పైరసీ అనేది చేసిన వాడికి ఎంతైతే తప్పు ఉందో దానికి 2 ఎంకరేజ్ చేస్తున్న వాడు తప్పు ఉందని నేను భావిస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. చూసారండి, ఇది మన స్వామి గారు ఇచ్చిన రివ్యూస్. థ్యాంక్ యూ, విల్ మీట్ యూ అగైన్.